హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము చిల్లీ చికెన్ చేసుకుందామండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుండేసి బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే నిమ్మకాయ కూడా ఒకటి పిండేసుకోవాలి ఇందులోకి. అలాగే టమోటా కచప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇదంతా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు టమోటా కచప్ వేసుకుండేసి అలాగే సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి ఇందులోకి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అలాగే మిరప్పొడి కూడా వేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు. మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. మైదా పిండికి బదులుగా మనము బియ్య పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే మీ కారాన్ని బట్టి మిరప్పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి అంతా బాగా కలిపేసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకునేసి ఇందులోకి కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎగ్ కూడా వేసుకోవచ్చండి ఇందులోకి. నేనైతే ఎగ్ వేయట్లేదు. ఈ విధంగా అంతా కలిపేసుకునేసి ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చూడండి, ఇప్పుడు మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకునేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా చికెన్ పకోడా లాగా వేసేసుకుందాము. ఫస్ట్ ఈ విధంగా బాగా చికెన్ పకోడా లాగా అంతా వేయించేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోయినది చికెన్ పకోడా లాగా తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అంతా ఇలానే వేయించేసుకోవాలండి. ఇప్పుడు మనము చిల్లీ సాస్ కోసం ఈ విధంగా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్, క్యాప్సికము, పచ్చిమిర్చీలు ఒక 4, అలాగే వెల్లుల్లి రెబ్బలు 1 ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకునేసి మనము ఈ విధంగా మనం చికెన్ పకోడా వేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిలే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలండి. మనం ఆయిల్ ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసేసుకునేసి పచ్చిమిర్చీలు కొద్దిగా, నేను 2 బ్యాచెస్ లాగా చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్ ఈ విధంగా వేసేసుకోవాలండి. అలాగే క్యాప్సికము వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు అన్నీ 1 బై 1 వేసేసుకోవాలండి. ఈ విధంగా కొంచెంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇందులోకి మనము సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ సాసు 1 టేబుల్ స్పూను. అలాగే టమోటా కచప్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలండి. కొద్దిగా టమోటా కచప్ ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకునేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే చక్కెర అండి, చిటికెడు ఒక చక్కెర వేసేసుకోవాలి. అలాగే మనము కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకోండేది 1 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి అంతా బాగా కలిపేసుకునేసి ఇప్పుడు మనము పకోడా వేసేసుకున్నాం కదండి, చికెన్ పకోడా, ఆ పకోడాని ఇందులోకి వేసేసుకునేసి బాగా అంతా కలిపేసుకోవాలండి, మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి, జ్యూసీగా చాలా బాగా వచ్చింది కదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము దానిపైన కొత్తిమీర చల్లేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.